నమస్తే అండి. మిరియాల చారు చేసేసుకుందాము. మిరియాల చారు ఈ సీజన్లో చేసుకుంటే చాలా హెల్తీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది రైనీ సీజన్ కాబట్టి ఇందులో కోల్డ్ కఫ్ అన్నీ వస్తాయి కదా. ఇలాంటివన్నీ మనకు కొంచెం దరిచేరకుండా ఇమ్యూనిటీ బూస్ట్ అవడానికి ఈ మిరియాల చారుని చేసేసుకుందాము. ఇప్పుడైతే కొంచెం చింతపండు, నిమ్మకాయ అంత చింతపండుని ఒక గిన్నెలో వేసుకొని నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చి, ఎక్కువ పచ్చిమిర్చి వద్దండి, స్పైసీనెస్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో తాలింపుకి సరిపడా ఆయిల్ని వేసేసుకుందాము. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా, వీటన్నింటినీ కూడా తాలింపు గింజలు, కరివేపాకు, సిమ్లో ఉంచి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూను మిరియాలు తీసుకోవాలి. మిరియాలు తీసేసుకొని వాటిని ఈ విధంగా మొత్తం క్రష్ అయ్యేటట్టుగా చేసుకోవాలి, రోట్లో నూరేసుకోవాలి. నూరుకున్నాం కదా. తర్వాత 1/2 స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. వేసుకొని వాటిని కూడా క్రష్ చేసేసుకోవాలి మనం ఇందులో బాగా మెత్తగా. ఈ రోట్లో ఇదంతా ఎందుకండి అనుకుంటే కనుక మిక్సీలో అయినా కూడా పట్టుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు అనుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు అండి. ఈ విధంగా చేస్తే బాగుంటుందని నేను చేస్తున్నాను. ఇప్పుడైతే జీలకర్రను కూడా ఒక 1/2 స్పూన్ వేసేసుకుందాం. వేసేసుకొని మొత్తాన్ని కూడా ఈ విధంగా మనం రోట్లో నూరేసుకోవాలి. చూసారు కదా. ఇలా అయ్యాక వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని తీసుకొని ఇదంతా కూడా మొత్తం నలిగాక ఇందులో ఒక 1/2 స్పూను ధనియాలు కూడా వేసుకోవాలండి. నలిగాక ఇలా వెల్లుల్లిపాయను కూడా వేసేసుకొని క్రష్ చేసేసుకోవాలి. ఇలా క్రష్ చేసేసుకొని దీనిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు ఫ్రై అయినాయి చక్కగా. కొంచెం కలర్ మారే వరకు ఇవి వేగాయండి. మరీ బాగా వేగిపోవాల్సినంత అవసరం ఏం లేదు. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడైతే మనం ఏదైతే ఇందాక నూరేసి ఉంచుకున్నామో ఆ పొడిని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీనిని కూడా వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చాలా చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. అసలు ఆ స్మెల్లే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో గుజ్జు తీసేసుకొని ఉంచుకోవాలి. దానిని ఇందులో వేసేసుకోవాలి. సరిపడా పులుపుని చూసి వేసుకోవాలండి. వేసుకొని తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని సరిపడా కల్లుప్పుని వేసేసుకుందాం. తర్వాత కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. ఇందులో ఏంటంటే మనం కారాన్ని అయితే ఇంకా యాడ్ చేయట్లేదు. ఎందుకంటే మిరియాల్లో స్పైసీ ఉంటుంది కదా. కొంచెం స్పైసీ తక్కువ తినేవాళ్ళు ఏంటంటే మిరియాలని తక్కువ యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఈ చారుని అయితే మరిగించుకోవాలి. పది నిమిషాలు ఈ చారంతా మరిగాక ఇప్పుడైతే మనం గరిటెతో తాలింపు వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మనం తాలింపు వేసాము, కానీ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఒక గరిటెతో తాలింపు వేసుకోవాలి. గరిట మీకు రానట్టయితే కనుక ఒక చిన్న గిన్నె తీసేసుకొని అందులో కూడా తాలింపుని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక మనం దోశలు, చారు అవన్నీ తీసే గరిటె ఉంటుంది కదండి, ఆ గరిటెతో తాలింపు వేస్తాను. ఈ విధంగా అయితే చారు ఒక 10 నిమిషాల పాటు ఈ రసం అనేది మరగాలన్నమాట. ఇప్పుడైతే మనం ఉప్పు అన్నీ చెక్ చేసుకొని
ఏది అవసరమైనా కూడా కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఈ గరిటని సిమ్లో పెట్టేసుకొని పెట్టుకోవాలండి. రాని వాళ్ళైతే ట్రై చేయొద్దు, ఒక్కొక్కసారి ఆయిల్ను మంట కూడా అంటుకుంటూ ఉంటాయి, కాబట్టి చూసుకొని చేసుకోండి. ఇప్పుడైతే ఈ గరిటని తీసుకెళ్ళి సిమ్లో ఉంచిన స్టవ్ మీద ఉంచేద్దాము. ఉంచేసి కొంచెం ఒక్క స్పూన్ నెయ్యిని వేసేసుకుందాము. వేసుకొని అది కాగాక ఒక ఎండుమిర్చిని 4-5 ముక్కలు కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి. అందులో కొంచెం ఇంగువాను కూడా వేసుకోవాలండి ఈ తాలింపులో. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని మనం ఈ రసంలో మిక్స్ చేసేసుకోవాలి. తాలింపు అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, నెయ్యితో కదా, చాలా బాగుంటుంది. ఎప్పుడైతే తాలింపు మనం వేసామో వెంటనే మూత పెట్టేసుకోవాలి, ఆ స్మెల్ అనేది పోకుండా. మూత పెట్టేసి 1-2 నిమిషాల్లో తీసేయాలి మళ్ళీ మూత, ఎందుకంటే చారు పొంగిపోతాయి కదా. ఇప్పుడైతే ఇంకొక 5 నిమిషాల పాటు ఈ చారుని తాలింపు వేసాక కూడా మరిగించాలి. మరిగించాక ఫైనల్గా మనం కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. అంతేనండి, ఈ మిరియాల రసం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు, ఎందుకంటే నెయ్యి తాలింపు కాబట్టి కొంచెం మంట కూడా అనిపించదు. అంతేనండి, స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవటమే. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.